అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 23వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మంగళవారము. ఈరోజు తిథి పౌర్ణమి. తెల్లవారుజాము 4:13 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. ఈరోజు నక్షత్రం చిత్త నక్షత్రం. రాత్రి 9:52 వరకు ఉంది. తదుపరి స్వాతి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాల్లో కూడా చికాకులు మరింత పెరిగిపోతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో మీకు వాయిదా పడిపోతాయి. తదుపరి వృషభ రాశి. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం మీరు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు కూడా ప్రోత్సాహకర వాతావరణం సాగుతుంది. తదుపరి మిథున రాశి. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్పదు. గృహాన కొందరి ప్రవర్తన శిరోబాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాల్లో నత్తనడకగా సాగుతాయి. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు మీకు అధికమైపోతాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి అధికమైపోతుంది. ఎంత శ్రమపడ్డా మీకు ఫలితం ఉండదు. తదుపరి కన్యారాశి. వ్యాపార వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు మీరు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. గృహాన మీ విలువ మరింత పెరిగిపోతుంది. తదుపరి తులారాశి. మిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆప్తుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. తదుపరి ధనస్సు రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మిత్రుల నుండి రుణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు పెరిగిపోతాయి. తదుపరి మకర రాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా ఉంటాయి. తదుపరి మీనరాశి. ఆర్థిక ఇబ్బందులు అధికమైపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాక్క చాలా నిరాశ కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా శ్రద్ధగా ఉండాలి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు మీరు పెట్టకపోవడమే మీకు మంచిది.